నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్రంలో లేని టైం చూసి ఇక్కడ వైసీపీ చాలా ప్రకంపనలు సృష్టిస్తుంది. అది అన్ని విధాలుగా అని చెప్పి అనుకోవచ్చు. అసలు గుడివాడ అమర్నాథ్ కనబడటం లేదు అన్నట్టుగా ఉన్న పరిస్థితి లోకేష్ గారు లేని టైంలో వచ్చేసి ఏదైతే సంస్థల గురించి కావచ్చు, పెట్టుబడుల గురించి కావచ్చు ఏం మాట్లాడో మనందరికీ తెలిసిందే. దీనికన్నా పెద్దది లిక్కర్ స్కామ్లో ఏదైతే లిక్కర్ వెళ్ళి సిమెంట్లో కలిసినట్టు అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతి గారు కావచ్చు, ఇద్దరు దంపతులుగా వెళ్ళి గవర్నర్ నజీర్ గారిని కలవడం ఎలా చూడాలి, అదే బ్రహ్మోత్సవాలకు కావచ్చు ఇంకేదైనా సరే తిరుమలకు మాత్రం సింగిల్గా వెళ్ళడం ఎలా చూడాలంటారు? మొత్తానికి బాబు గారు లేని టైంలో ఇలాంటి పరిణామాలని ఎలా చూడాలంటారు? అంటే గుడివాడ అమర్నాథ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, నారాయణ గారు, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి భరత్, వీళ్ళు టీజీ భరత్, వీళ్ళు నలుగురు ఈరోజు 4 రోజులు సింగపూర్లో పర్యటనలో భాగంగా రాష్ట్రానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అమరావతి నిర్మించే బాధ్యతని ఆ రోజు సింగపూర్ వాళ్ళకి అప్పచెప్పడం కూడా జరిగింది. దాన్ని వచ్చిన ప్రభుత్వం పంపించేసింది, వాళ్ళతో సంబంధం లేదు, అక్కర్లేదు అని. అంటే మేము నగరమే నిర్మించట్లేదు, అమరావతిని రాజధాని నిర్మించట్లేదని చెప్పి వెనక్కి పంపించడం కూడా జరిగింది. ప్రపంచంలో సింగపూర్కి ఒక విలువలు, వాళ్ళ మీద ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఏదన్నా ఒక రాష్ట్రంలో కావచ్చు, ఒక దేశంలో కావచ్చు ఒక కార్యక్రమాలు ఎన్నుకున్నారు అంటే దాంట్లో విషయం ఉంది అని చెప్పని పెట్టుబడులు అక్కడ ఆకర్షితులు అవుతూ ఉంటారనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఈశ్వరన్ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని చెప్పని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారే తప్ప వ్యక్తులతో ఒప్పందం చేసుకోలేదు. ఇది గమనించుకోవాలి. ఇది కావాలని పదే వీళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒప్పందం చేసుకుంది సింగపూర్ ప్రభుత్వంతో, అంతే తప్ప అక్కడ మంత్రులతోటి కాదు. వీళ్ళు గుడివాడ అమర్నాథ్ ఈరోజు ఇప్పుడు దాకా మీరు అన్నట్టు కనపట్టలేదంటే నిన్నదాకా పొదిగి ఇప్పుడే బయటకు వచ్చినట్టున్నాడు. అది కూడా లోకేష్ బాబు గారు ఇక్కడ లేని సమయంలో చూసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ అక్కడ వాళ్ళని మాట్లాడి పరిశ్రమలు తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు అక్కడ తీరిక లేకుండా గడిపారు. నిన్న చూసుకుంటా ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన అందరితోటి మాట్లాడుతూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని 9:52 నిమిషాలకి అరే ఇంత సమయం అయిందా, మీరు ఇంకా భోజనం చేయకుండా ఇట్లా కూర్చున్నారు, పదండి భోజనం చేస్తా మాట్లాడుకుందామని తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఆకలి ఆ విషయాలన్నీ మర్చిపోయి రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్రం గురించి తప్పిస్తున్నాడు కాబట్టి ఆయన ఆ కార్యక్రమాలు చేపడుతున్నారు. గుడివాడ అమర్నాథ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా అయితే నేనైతే భావించట్లేదు. అతను ప్రజలు పట్టించుకోలేదు, మనం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అయితే నేను భావిస్తున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి మీరన్నట్టు శ్రీవారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఒకడే వెళ్ళేవాడు, ఏక్ నిరంజన్. కానీ ఈరోజు గవర్నర్ గారి దగ్గర సతీ సమేతంగా వచ్చారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు లేని సమయంలో కాదు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈరోజు భారతీ గారితో కలిసి అతను వచ్చాడు అంటే, భారతీ రెడ్డి గారితో అంటే సతీ సమేతంగా వచ్చారు అంటే ఈరోజు గవర్నర్ గారి మీద గౌరవంతో లేకపోతే వాళ్ళ దాంట్లో ప్రసార మాధ్యమంలో ప్రచురించుకున్నట్టుగా ఆయనకు అనారోగ్యంగా ఉంటే పరామర్శించడానికో మాత్రం కాదు. ఇది గమనించుకోవాలి. భారతీ రెడ్డి గారికి అలాగే భారతీ సిమెంట్కి ప్రత్యేకంగా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీకి సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఎవరైతే విచారణ సంస్థలు వచ్చేసి సోదా చేసినాయో దాంట్లో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి భారతీ రెడ్డి గారి సంబంధాలు కూడా బయటకు వచ్చినాయి కాబట్టి ఈరోజు వేగవంతం జరుగుతుంది. కాబట్టి గతంలో ఎవరైతే ఉన్నారో నజీర్ గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రథమ పౌరులు, ఆయనకి సంబంధించి గతంలో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా చేశారు కాబట్టి ఇప్పుడు 17A అనే దాన్ని ఆయన దగ్గర అనుమతులు తీసుకొని ఇప్పుడు ఒక్కొక్కళ్ళని అదుపులో తీసుకుంటున్నారు. కాబట్టి నా వరకే దీన్ని ఆపండి, నా భార్య దగ్గరికి రావద్దు అని చెప్పి చెప్పుకోవడానికి మాత్రమే సతీ సమేతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే అన్ని దారులు మూసుకుపోతా ఉన్నాయి, అన్ని వేళ్ళు వాళ్ళకల్లే చూపిస్తూ ఉన్నాయి. అందరూ ఎవరు ఇప్పుడు అదుపులో తీసుకున్నా కూడా అంతిమంగా లబ్ధిదారులు ఎవరు అంటే వీళ్ళిద్దరే కనపడతా ఉన్నారు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ముంబైకి సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమలు ఏదైతే ఈ మద్యం తయారీ పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళు బంగారం రూపేణా అందజేశారు అని చెప్పని.
ఆ బంగారం ఎవరికి అందింది అనే దాని మీద 305 పేజీల నివేదికలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి అందినయి. ఈ 3,700 కోట్ల రూపాయలు కూడా మద్యంలో ముడుపులు మాత్రమే, మద్యం తయారీ సంస్థల దగ్గర నుంచి ముడుపులు మాత్రమే. ఇంకా లెక్కలు బయటికి తీయాలి. అది కూడా వాళ్ళు ఎన్నికల్లో సంబంధించి ఖర్చులు పెట్టిన దాంట్లో వాళ్ళ లెక్కాపత్రాల్లో ఉన్నాయి కాబట్టి ఇంతవరకు మాత్రమే. నిజంగా వీళ్ళు 67% మద్యం తయారు చేసి మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి ఈ మద్యం తయారు చేసే సంస్థలను లాక్కొని వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారో అవన్నీ చూసుకుంటా ఉంటే అది 1,000 కోట్ల రూపాయల్లో ఉంది. ఇంకా 25,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయల దాకా చేరింది అనేది ఇప్పుడు వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ వైఎస్ షర్మిల గారు మొన్న ఈ మధ్యన ప్రెస్ మీట్ లో కూడా దాదాపు లిక్కర్ స్కామ్ అనేది మీరు 3,500 కోట్లు మాత్రమే చూడొద్దు, దాదాపు ఇది 1,00,000 కోట్లకు పైచిలుకు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో 100% ఇది 1,00,000 కోట్లకి చేరుతుందన్నట్టు సంగతి అర్థమవుతుంది. అదే కాకుండా మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి కూడా ఖచ్చితంగా, అంటే ఈ మొన్న విజయసాయి రెడ్డి గారు ఒక 3 నుంచి 4 రోజుల క్రితం రావాల్సింది సీట్ విచారణకి, ఆయన వేరే పనులు ఉన్నాయని రాలేని అంటున్నాడు. ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి ఏమన్నా సరే సంప్రదింపులు ఏమైనా జరిపితే అవి విఫలించాయా, అందుకే గవర్నర్ గారిని కలవబోతున్నాడా, ఈసారి విజయసాయి రెడ్డి సీట్ విచారణకు వస్తే పూర్తి బట్టలు ఇప్పదీస్తానికి రెడీగా ఉన్నాడా అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇప్పటి వరకు వాళ్ళందరూ భావించింది ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాదు ఇది, ఇప్పుడు దాకా సంబంధించింది మిథున్ రెడ్డిని కూడా అదుపులో తీసుకోరు అని భావించారు. చెవిరెడ్డిని అదుపులో తీసుకున్నారు, మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. చెవిరెడ్డిని ఎందుకు అదుపులో తీసుకున్నారు? చెవిరెడ్డి ఈ ధనాన్ని ఎక్కడెక్కడ ఎలా చేరవేయాలనే దాంట్లో ఎక్కువసార్లు వాళ్ళతో సంప్రదించారు. ఈ ఎవరైతే ధనాన్ని వీళ్ళు నిల్వ ఉంచారో వాటి ఆ నివాసం దగ్గరికి పలుమార్లు వెళ్ళాడు, వాళ్ళతోటి మాట్లాడుకున్నాడు అనేది ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. మిథున్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అదుపులో తీసుకోరని చెప్పి వాళ్ళు భావించారు. ఈరోజు మిథున్ రెడ్డిని కూడా అదుపులో తీసుకున్నారు. మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత వచ్చే కార్యక్రమం ఏంటి? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళు భావించింది అది. అందుకనే మిథున్ రెడ్డిని అదుపులో తీసుకోగలలోనే విజయసాయి రెడ్డి రావట్లేదు. అంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేరు వేరని మీరు భావించొద్దు. వాళ్ళు ఇప్పుడు దాకా దాన్ని కేసిరెడ్డి మీదకి నెట్టాలనే ప్రయత్నంలో భాగంగా విజయసాయి రెడ్డి అన్ని దారులు కేసిరెడ్డికి వెళ్ళి చూపిస్తా ఉన్నాడు. కానీ ఈ విచారణ సంస్థలు కేసిరెడ్డి కాదు, కేసిరెడ్డి ఊరక మధ్యలో మామూలుగా ఉన్నాడు. ఆ కార్యక్రమాలు ఆ డబ్బులు వసూలు చేసి, ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి డబ్బులు వసూలు చేసి ఎక్కడ పంపించాలనే దాని మీదే అతను ఉన్నాడు తప్ప మిగిలిన కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షణలోనే జరిగినాయి. దాన్ని పర్యవేక్షణ చేసిన దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు మాత్రమే చూసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు. కాబట్టి మనం వెళ్ళి ఏం చెబుతాం ఇంకా? కాబట్టి మనం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీదకి నెట్టేయలేం కదా అన్న ఉద్దేశంతో విజయసాయి రెడ్డి రాలేదనే విషయాన్ని మీరు గమనించాలి. విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వేరు వేరు కాదు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా విజయసాయి రెడ్డి మారాడు, ఇతను గుట్టుమొట్లన్నీ బయట పెడతాడు అనుకుంటే అంతకంటే పిచ్చితనం ఇంకేం ఉండదు. ఎందుకంటే నిజంగా విజయసాయి రెడ్డి ఆ విధంగా మారి ఉంటే వాడు నన్ను అవమానం చేశారు, నేను ప్రతీకారం తీర్చుకోవాలనే భావనలో కనుక అతను ఉన్నట్టయితే ముందుగా ఈడీ దగ్గరికి వెళ్ళేవాడు, సిబిఐ దగ్గరికి వెళ్ళేవాడు, న్యాయస్థానానికి వెళ్ళేవాడు, శుక్రవారం నాడు వెళ్ళి బట్టబయలు చేసేవాడు. కానీ ఏ విషయం మాట్లాడట్లేదు కదా అతను. మరంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపం లేదని మీరు భావించాలి కదా. జగన్మోహన్ రెడ్డి అనుమతితోటే నేను రాజీనామా చేస్తున్నా అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి చెప్పే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నాను అనేది చెప్పలేదు కదా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కోటరీ ఈరోజు కొన్ని కార్యక్రమాలు అలా చేస్తున్నారని చెప్పి అతను బాధపడుతున్నాడే తప్ప జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేయట్లేదు కదా. కాబట్టి ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెబుతాడని భావిస్తే అంతకంటే వేరే ఆలోచన ఉంటుందని అయితే నేను భావించట్లేదు. అయితే ఫైనల్గా మనం చూసుకునేసరికి దాదాపు ఫస్ట్ ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. ఎందుకంటే 90 రోజులు గడువు దాటితే వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. కానీ ఫైనల్ ఛార్జ్ షీట్ వచ్చి ఇంకొక 60 రోజుల్లో వేయాల్సి ఉంది. సో ఫైనల్ ఛార్జ్ షీట్ లోపల జగన్ అరెస్ట్ అవుతాడా లేదంటే ఏం చెప్తారు? నిస్సందేహంగా అదుపులో తీసుకుంటారు. ఎందుకంటే ఇంకొక 20 రోజుల్లోనే చేయబోతున్నారు. ఇప్పుడు విదేశాల్లో పారిపోయిన 12 మందిని కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఎంత ధనాన్ని వాళ్ళు ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, ఏ ఏ దేశాలకు తీసుకెళ్లారు, దాన్ని ఏ రూపేణా తీసుకెళ్లారు, తీసుకెళ్లిన ధనాన్ని ఎక్కడ వినియోగించారు, వాళ్ళు స్థలాలు కొన్నారా, పొలాలు కొన్నారా, లేకపోతే వేరే కార్యక్రమం ఏం చేశారని చెప్పి ఇప్పుడు చూసుకుంటారు. కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే ముందుగా 20 రోజుల లోపు ఏమేమి ఎక్కడెక్కడ చేయని అని చెప్పని పొందుపరిచి న్యాయస్థానం ముందు పెడతారు. అలాగే విదేశాల నుంచి వాళ్ళందరం కూడా తీసుకొని వస్తారు.
అంతిమంగా లబ్ధిదారుడు ఎవరని చెప్పి ఇప్పటికే పలుమార్లు దాంట్లో చూపించారు కాబట్టి నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డితో పాటు భారతీ రెడ్డిని కూడా దాంట్లో పెట్టబోతున్నారు. ఇది గమనించుకోవాలి. అందుకనే భారతీ రెడ్డిని దాంట్లో లేకుండా చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఈరోజు నజీర్ గారిని కలిశారనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అంతిమంగా ఫైనల్ ఛార్జ్ షీట్ లోపల జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని అనుమానాలు వచ్చే, గతంలో వీళ్ళు చేసినట్టుగా 17A నోటీస్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేయాలని చెప్పి భావించి నజీర్ గారిని కలిసినట్టుగా అర్థం అవుతుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.